ఆలోచించిన ఆశాభంగం రూపాయి తక్కువ 50కే చీర శ్రావణం ఆఫరు పోతే మళ్ళా రాదు. ఓ ఆడోళ్ళు మీకోసమే ప్రత్యేక ఆఫరు, ముందొచ్చిన వాళ్ళకే బంపర్ ఆఫర్. ఓ యాలక్క, ఓ సరదక్క, ఓ శేకుంతల పిన్ని, ఓ ఆండాలు పెద్దమ్మ లేవురే అవ్వ దుకాణం తెరవక ముందుకే లైన్ కట్టాలి. ఓడిచినాకనైతే ఏడ్చుడైతుంది, లేకుంటే అవ్వ నడుర్రే మంచి రాళ్ళకి నడుర్రే. వామ్మనే బాగానే మంది కూడిరు కదా ఇంతరెల్లమే, ఇంతమందికి అంతే ఆ చీరలు సగంలోనే ఒడుస్తుంది ఆ స్టాకు. ఓ నడవక్క నడువు జల్ది, గింత నిమ్మలంగా నచ్చేది నడువు. మంది చూసినావా ఎంతమంది ఉన్నారో? ఓ బుజ్జి చీర దొరికినాక ముచ్చట పెడదు కానీ నడువు చెప్పురా. మనిషికి ఒక్కటే ఇస్తారో ఎన్నంటాన్ని ఇస్తారో, శిల్కమ్మకు శాతం అయితే లేదని ఒక 2 తెమ్మన్నది కదా. అగో దుకాణం తెరిచిండ్రు, ఉరుకుండ్రి. ఉండవా అట్టనెట్ట పడితే ఆగరాదు. వచ్చింది నీరు ముందుగా లేస్తే నువ్వు కట్టుకుతున్నావు, ఏమో అంతగానం తొందర అవుతున్నదా? దొరకకుండా పోతున్నాయి అతి రాదు. ఓ అయ్యా అగో ఈ అక్కకు దొరికింది కదా చీర, మంచిగానే ఉన్నది. ఈ పండుగకు ఆడిబిడ్డ కట్నం కింద పెట్టొచ్చు. ఒక్కటే ఇచ్చిండ్రా అక్క, ఇంకోటి కొననిస్తలేరా? ఇంతకు 49 రూపాయలని వేయించిండ్రు, తత్మ రూపాయి చిల్లర ఇస్తున్నారా లేదా? అడుగుతుంటే నవ్వుతున్నదేమో. ఇగో ఇట్లా మంచిర్యాలలో ఉన్న ఒక బట్టల దుకాణంలో 49 రూపాయలకే చీరను ఆఫర్ పెట్టేసరికి దుకాణం తెరవక ముందే ఆడోళ్ళందరిలో ఇనుగా ఇచ్చిండ్రు. మరి ఎవరికైనా ఉండదా చెప్పుండ్రి, అగ్వకు వచ్చినప్పుడే 4 కొని పెట్టుకుందామని. అసలే శ్రావణ మాసం, ముంగల రాఖీ పండుగ కూడా ఉండే. వాళ్ళకి ఇళ్లకు పెట్టుబోతలు పెట్టేదందుకన్నా అయితేదని మస్తుగా జమ అయినరు జనం. గాని మరి ఇలా ఎంతమందికి దొరికినాయో, ఎంతమంది నవ్వుకుంటా పోయినరో, ఎంతమంది గునుక్కుంటా పోయినరో గాని ఆఫర్ ఉన్నదంటే అందున చీరలకు నగలకు ఆఫర్ ఇచ్చిండ్రు అంటే ఆడోళ్ళ సంబరం మామూలుగా ఉండదు కదా.